హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళిన నక్షత్ర చెట్టు మీద ఏదో కనిపించడంతో గట్టిగా కెవ్వున కేకేసి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. మరోవైపు మీరా కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వస్తుంది. అపూర్వ కృష్ణప్రసాద్ తలకి కట్టుకట్టి ఉండటం చూసి మీరా మీరా కేపీకి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏముంది వదినా, గుడికి వెళ్ళాను. ఆ గుడికి ఈయన కూడా వచ్చాడు. ఈయన నా కోసం గుడికి రాడు. ఆ శారద వచ్చి ఉంటుందని శారద కోసం గుడంతా వెతికితే శారద కూడా గుడిలో కనిపించింది వదిన. ఆ శారదకు బుద్ధి చెప్పాలని కొబ్బరికాయ విసిరితే శారదకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఈయన అడ్డుగా వెళ్ళారు వదిన. ఆ కొబ్బరికాయ ఈయన తలకు తగిలింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మొదటి పెళ్ళాన్ని కాపాడుకోవడం కోసం రెండో పెళ్ళం చేతుల్లో గాయాల పాలయ్యావా కేపీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇద్దరు నా భార్యలే కదా, ఇద్దరిని కాపాడాల్సిన బాధ్యత నాపైనే ఉంది కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అబ్బో, మీరా విషయంలో ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఇప్పుడు మాత్రం శారద విషయంలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు కేపీ? నీకంటూ మనసాక్షి ఉందా? ఈ ఇంట్లో తింటున్నావు, ఈ ఇంట్లో ఉంటున్నావు, కానీ ప్రేమ మాత్రం ఆ ఇంటిపైనే ఉంటుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. రెండు నా కుటుంబాలే అపూర్వ గారు, నాకు రెండు కుటుంబాలు కావాలి. నేను రెండు కుటుంబాలపై ప్రేమ చూపిస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా వెళ్ళు వెళ్ళు, కేపీ చాలా కోపంగా ఉన్నాడు, కాస్త ఏం కావాలో చూడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే సరే వదినా అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు నక్షత్ర టెన్షన్గా ఇంటికి వస్తుంది. అపూర్వ నక్షత్రను చూసి బేబీ రా బేబీ అని చెప్పి నక్షత్రను రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. బేబీ, చెప్పిన పని పూర్తి చేశావా? అవును, నీతో పాటు గోరింటాకు పిన్ ఉండాలి కదా, ఎక్కడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ ఆఖరి నిమిషంలో గోరింటాకు హ్యాండ్ ఇచ్చింది. నీకోసం నేను వెళ్ళక తప్పలేదు మమ్మీ, కానీ అక్కడ ఏం జరిగిందంటే అని నక్షత్ర జరిగిందంతా కూడా అపూర్వకు చెప్తూ ఉంటుంది. అంటే నువ్వు అక్కడ గుంట తీయలేదా బేబీ అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఇంకెక్కడ గుంట మమ్మీ, గుంట తీద్దామనుకునేసరికి దెయ్యాల అరుపులు వినిపించాయి. నాకు చాలా భయం వేసింది మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. రేపు నేను దొరికిపోతా అన్నమాట అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా దొరకని నువ్వు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతావు మమ్మీ? ఆ విషయం గురించి నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే బేబీ, ముందు ఫ్రెష్ అవ్వు, అర్జెంటుగా ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మళ్ళీనా అని నక్షత్ర అంటూ ఉంటే, అవును బేబీ వెళ్ళాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి రాత్రి సమయంలో కారులో వెళ్తూ ఉంటారు. భూమి, అపూర్వ, నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నారు? ఖచ్చితంగా రేపు చెర్రీ కేసు వాయిదా ఉంది కాబట్టి లిల్లీని కలవటానికే వెళ్తున్నారా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అపూర్వను ఫాలో అవుతే లిల్లీ ఎక్కడ ఉందో కనిపెట్టొచ్చు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. వద్దొద్దు, నేను ఒంటరిగా వెళ్తే ఆ అపూర్వ లిల్లీ ప్లేస్ కనుక్కోవడానికే వచ్చానని నన్ను బంధించుతుంది. బావ ఎలాగూ జీపీఎస్ ట్రాక్ అపూర్వ కారుకి ఫిక్స్ చేయమన్నాడు కదా, అపూర్వ ఎక్కడ ఉందో బావ ఖచ్చితంగా కనిపెట్టగలడు. ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి అని భూమి మనసులో అనుకొని గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి నెంబర్ చూసి గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. బావా, అర్జెంటుగా మాట్లాడాలి బావా, ఫోన్ లిఫ్ట్ చేయి బావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ గగన్కి రిటర్న్ కాల్ చేస్తూ ఉంటుంది. భూమి నెంబర్ చూసి గగన్ ఇరిటేట్ అవుతూ ఉంటే శారద గగన్ దగ్గరికి వెళ్ళి, ఒరే గగన్, ఎవర్రా ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేయకుండా ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, ఆ భూమి ఫోన్ చేస్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంత రాత్రి సమయంలో భూమి నీకు ఫోన్ చేస్తుందంటే ఏదో కారణం ఉండే ఉంటుందిరా, ఒక్కసారి లిఫ్ట్ చెయ్యి అని శారద చెప్తూ ఉంటుంది. ఆ భూమి ఏం చేసిందో నీకు తెలీదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్, భూమి ఏం చేసినా కూడా దానికి అర్థం ఉంటుంది, ముందు ఫోన్ లిఫ్ట్ చేయి అని శారద అంటూ ఉంటే ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు ఫోన్ చేస్తున్నావు,
కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. బావా నేను చెప్పేది విను బావా, ఆ అపూర్వ నక్షత్ర ఈ సమయంలో కారులో ఎక్కడికో వెళ్ళటం నేను చూశాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా అసలు విషయం మర్చిపోయావా, రేపు చెర్రీ కేసు ఫైనల్ హియరింగ్, ఆ అపూర్వ నక్షత్ర ఖచ్చితంగా లిల్లీ దగ్గరికే వెళ్ళుంటారు. నువ్వు ఇచ్చిన జీపీఎస్ ట్రాక్ ఆ అపూర్వ కారుకి ఫిక్స్ చేశాను బావా, ఆ అపూర్వ ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకోవచ్చు కదా, ఆ అపూర్వ ఎక్కడ ఉందో చూడు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే లైన్లో ఉండు అని చెప్పి గగన్ జీపీఎస్ ట్రాక్ ఎక్కడుందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. భూమి నువ్వు చెప్పినట్టుగానే ఆ అపూర్వ నక్షత్రాల కారు సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తుంది. తొందరగా నువ్వు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి భూమి, ఇద్దరం కలిసి ఆ అపూర్వ నక్షత్రాల ఆట కట్టిద్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర కారులో వెళ్తూ ఉంటారు. జీపీఎస్ ట్రాక్ని చెక్ చేసుకొని అపూర్వ నక్షత్ర వెళ్తున్న కారు వెనుక భూమి గగన్లు కూడా వెళ్తూ ఉంటారు. బావా అటు చూడు అదే ఆ అపూర్వ కారు అని భూమి చెప్తూ ఉంటే అవును అదే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంత దూరం ఇంత రాత్రి సమయంలో అపూర్వ నక్షత్ర వస్తున్నారంటే ఖచ్చితంగా లిల్లీ కోసమే అయి ఉంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. లిల్లీ అక్కడ ఉంటే ఎలాగైనా సరే లిల్లీని మనం సేవ్ చేసి తీసుకెళ్ళిపోవాలి బావా, అప్పుడే మనం చెర్రీ నిర్దోషని లిల్లీ చేత చెప్పించగలం, అప్పుడే మన చెర్రీ నిర్దోషిగా బయటికి వస్తాడు అని భూమి చెప్తూ ఉంటుంది. అవును భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు లిల్లీ ఒక ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రౌడీలు లిల్లీ దగ్గరకు వెళ్ళి ఇదిగో తినటానికి అన్నం అని చెప్పి అంటూ ఉంటారు. నాకు అన్నం వద్దు అని లిల్లీ చెప్తూ ఉంటుంది. రేపు ఉదయం నువ్వు కోర్టుకు వెళ్ళాలంట, మేడం నీకు కడుపు నిండా అన్నం పెట్టమని చెప్పారు, లేదంటే ఈ అన్నం కూడా నీకు తెచ్చివ్వము అని రౌడీలు లిల్లీకి చెప్తూ ఉంటారు. ఇక లిల్లీ కోపంగా రౌడీల వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి చెప్పేది అర్థం కావట్లేదా, మర్యాదగా ఈ అన్నం తిను అని రౌడీలు అంటూ ఉంటే ఇక లిల్లీ తినటానికి అన్నం ఒకటే తెస్తే సరిపోతుందా, కూరెక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి రౌడీలు కర్రీ తీసుకొచ్చి లిల్లీకి ఇవ్వగానే లిల్లీ ఆ కర్రీని రౌడీల మొహం మీద పోసేసి అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా అపూర్వ నక్షత్ర ఉంటారు. అపూర్వ నక్షత్రాలను చూసి లిల్లీ షాక్ అవుతుంది. ఎక్కడికే పారిపోదామనుకుంటున్నావా, పారిపోయి ఏం చేస్తావు, నువ్వు ఏమీ చేయలేవు, ఎందుకంటే మీ నాన్న నా దగ్గర ఉన్నాడు, మీ నాన్న సేఫ్గా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని అపూర్వ లిల్లీని బెదిరిస్తూ ఉంటుంది. మర్యాదగా లోపలికి నడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక లిల్లీ ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. బావా అపూర్వ కారు ఇక్కడే ఉంది అంటే ఆ అపూర్వ లిల్లీని ఇక్కడే ఎక్కడో బంధించి ఉంటుంది, మనం ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు, ఆ అపూర్వ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్దాం బావా అని భూమి చెప్తూ ఉంటే అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి గగన్ అంటాడు. సరే ఆ అపూర్వ ఇక్కడి నుంచి వెళ్ళే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అని గగన్ భూమి ఇద్దరు కూడా అపూర్వకు కనిపించకుండా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఏంట్రా నేను రావటం ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఈ లిల్లీ తప్పించుకొని వెళ్ళిపోయేది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మేడం కర్రీ కావాలన్నదని కర్రీ తీసుకొచ్చి ఇవ్వగానే కర్రీ మా మొహం మీద పోసి పారిపోవాలని చూసింది మేడం, ఇది మామూలుది కాదు అని రౌడీలు అంటూ ఉంటారు. ఇది మామూలుది కాదనే కదరా మిమ్మల్ని కాపలా పెట్టింది అని చెప్పి అపూర్వ అంటుంది. సారీ మేడం మమ్మల్ని క్షమించండి అని రౌడీలు అంటూ ఉంటే నాకు మీ క్షమాపణలు అవసరం లేదు, రేపటి వరకు దీన్ని జాగ్రత్తగా కాపాడండి, దీన్ని రేపు కోర్టుకు తీసుకెళ్ళి ఆ చెర్రీ దీనిపై మానభంగం చేశాడని చెప్పించగలిగితే చాలు, ఆ చెర్రీ గడికి శిక్ష పడుతుంది, అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే సరే మేడం ఇక మీదట ఈ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టి పడేసి ఇక్కడే జాగ్రత్తగా ఉంచుతామే కానీ వదిలిపెట్టము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఏయ్ ఇటు చూడు లిల్లీ, నేను చెప్పమన్నట్టు రేపు కోర్టులో చెప్పలేదనుకో ఇక్కడ మీ నాన్న చచ్చిపోతాడు, ఒకసారి మీ నాన్నని చూస్తావా చూడు అని చెప్పి అపూర్వ తన ఫోన్లో ఉన్న వీడియోని లిల్లీకి చూపిస్తూ ఉంటుంది. డాడీ డాడీ అని లిల్లీ ఏడుస్తూ ఉంటే అక్కడ సంతోష్ని అపూర్వ కట్టిపడేసి ఉంచుతుంది. సంతోష్ కూడా బేబీ బేబీ అని చెప్పి లిల్లీని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఆంటీ మీరు చెప్పినట్టు చేస్తాను, మా డాడీని ఏం చెయ్యొద్దు ఆంటీ అని చెప్పి లిల్లీ అపూర్వ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.
నువ్వు ఏడవలసిన అవసరం లేదు లిల్లీ, నేను చెప్పమన్నట్టు చెప్తే చాలు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మీరు చెప్పమన్నట్టే చెప్తాను, చెర్రీకి శిక్ష పడేలా చేస్తాను, మా డాడీని మాత్రం ఏం చెయ్యకండి ఆంటీ అని లిల్లీ చెప్తూ ఉంటే, సరే ఈ మాట మీదే ఉండు, రేపు నువ్వు చెర్రీకి శిక్ష పడేలా చేసిన వెంటనే మీ డాడీని వదిలేస్తాను, నువ్వు మీ డాడీ ఈ దేశం దాటి అమెరికా వెళ్ళిపోండి, మళ్ళీ మాకు కనిపించారో మళ్ళీ మీకు ఇదే గతి పట్టిస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే, లేదంటే ఇక మీ ఇంటి వైపు కూడా చూడను, మా డాడీని తీసుకొని వెంటనే అమెరికా వెళ్ళిపోతాను అని లిల్లీ చెప్తూ ఉంటుంది. రేయ్ జాగ్రత్తగా చూసుకోండి, రేపు ఉదయం నేను తీసుకురామన్న సమయానికి తీసుకురా, దీన్ని కోర్టు దగ్గరకు తీసుకురండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్పడంతో జాగ్రత్తగా డోర్లు వేసుకోండి, ఎవరొచ్చి డోర్ కొట్టినా కూడా ఓపెన్ చేయకండి అని అపూర్వ రౌడీలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బావా అటు చూడు, ఆ అపూర్వ నక్షత్ర వెళ్ళిపోతున్నారు బావా, పద బావా మనం వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి వెళ్ళి లిల్లీ ఉన్న ఇంటి డోర్ కొడుతూ ఉంటారు. ఇదేంటి మేడం వెళ్ళింది ఇప్పుడే కదా, మళ్ళీ డోర్ ఎవరు కొడుతున్నారు అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. ఒకసారి కిటికీలో నుంచి చూడరా అని పక్కన ఉన్న రౌడీ చెప్పడంతో ఒక రౌడీ వెళ్ళి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. భూమి గగన్ కనిపిస్తూ ఉంటారు. ఎవరో కొత్త వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చినా సరే మనం డోర్ ఓపెన్ చేయొద్దు, మేడం చెప్పారు కదా జాగ్రత్తగా ఉండమని అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి డోర్ ఓపెన్ చేయకపోవడంతో డోర్ని గట్టిగా కొడుతూ ఉంటారు. దాంతో డోర్ పగిలిపోతుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి లిల్లీని రౌడీలు బంధించి ఉంచుతారు. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి రౌడీలను కొడుతూ ఉంటారు. అదే సమయానికి వెనుక నుంచి అపూర్వ వచ్చి షబాష్ భూమి, షబాష్ గగన్ అని చెప్పి అంటూ ఉంటుంది. అపూర్వ లిల్లీని బంధించి కావాలని చెర్రీ పైన నింద వేపిస్తున్నావు కదా అని భూమి అంటూ ఉంటుంది. లిల్లీనే కాదు, ఇప్పుడు నిన్ను ఆ గగన్ని కూడా బంధిస్తాను, రేపు చెర్రీ నిర్దోషి అని నిరూపించడానికి మీరు కోర్టుకు కూడా రాలేవరు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేయ్ ఎక్కడ చచ్చారా, త్వరగా రండి అని అపూర్వ పిలవటంతో రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చి భూమి గగన్లను గట్టిగా పట్టుకుంటారు. ఏయ్ అపూర్వ, నీ చావు నా చేతుల్లో రాసి పెట్టుంది అని గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు గగన్, ఇప్పుడు మీరు నా చేతుల్లో బందీగా ఉన్నారు అని అపూర్వ అంటుంది. వీళ్ళిద్దరినీ కూడా దానితో పాటు కుర్చీలో కూర్చోబెట్టి కట్టిపడేయండి అని అపూర్వ చెప్పడంతో రౌడీలు భూమి గగన్లను కూడా కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తారు. రేపు మీరు కోర్టుకి రాలేవరు, చెర్రీ దోషిగా శిక్ష పడుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ మర్యాదగా నన్ను వదిలిపెట్టు, లేదంటే నీ చావు నా చేతుల్లోనే ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వేం చేయలేవని చెప్పాను కదా, సైలెంట్గా ఉండు, రేయ్ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకో అని అపూర్వ రౌడీలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. చెర్రీని కోర్టుకు తీసుకొస్తారు. కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరకు వెళ్ళగానే నానా భూమి అన్నయ్య ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమోరా నాకు కూడా కనిపించలేదు, నేను కూడా వాళ్ళ కోసమే చూస్తున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు వచ్చారు, లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక జడ్జి గారు ప్రొసీడ్ అని చెప్పి చెప్పడంతో అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని, ఈ చెర్రీ నిర్దోషని నిరూపించుకోవడానికి మీరు ఇన్ని రోజులు గడువు ఇచ్చారు, కానీ చెర్రీ నిర్దోషని నిరూపించుకోలేకపోయాడు, ఈ చెర్రీ తప్పు చేశాడని కోర్టు వారు నమ్ముతూ చెర్రీకి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. చెర్రీ నువ్వు నిర్దోషాన్ని నిరూపించడానికి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా, అసలు నీ తరపు లాయర్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక చెర్రీ తరపు లాయర్ లేచి నుంచొని ఎలాంటి సాక్ష్యాలు లేవు జడ్జి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట చెర్రీ తప్పు చేశాడని కోర్టు వారు నమ్ముతూ చెర్రీకి యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే గగన్ భూమి లిల్లీని తీసుకొని కోర్టుకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. జడ్జి గారు ఆపండి, సాక్షిని తీసుకొచ్చాను అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు. ఇంకా అందరూ కూడా గగన్ భూముల వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లిల్లీ బోన్లోకి వెళ్ళి నుంచొని, జడ్జి గారు చెర్రీ నిర్దోషి, చెర్రీ నాపై మానభంగం చేయలేదు, కొంతమంది నన్ను బెదిరించటం వల్లే నేను చెర్రీ తప్పు చేశాడని చెప్పాను అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. అలా చెప్పడం తప్పని నీకు తెలీదా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. తప్పని తెలుసు, నా తండ్రిని కాపాడుకోవడం కోసం, నా ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, చెర్రీ ఏ తప్పు చేయలేదు జడ్జి గారు అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట చెర్రీ తప్పు చేశాడని కేసు పెట్టిన అమ్మాయే ఇప్పుడు చెర్రీ తప్పు చేయలేదని అందరి సమక్షంలో చెప్తుంది కాబట్టి చెర్రీని నిర్దోషిగా ప్రకటిస్తూ
కోర్టు విడుదల చేయటమైంది అని జడ్జి గారు చెప్పడంతో ఇక చెర్రీ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హగ్ చేసుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.